శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్ష్యతే. తపస్సులు 3 రకాలు: సాత్విక, రాజసిక, తామసిక. అందులో సాత్విక తపస్సు మళ్ళీ 3 రకాలు: శారీరక, వాచిక, మానసిక. ఈ సాత్విక తపస్సుకు ఉండవలసిన లక్షణాలు ఏవంటే, ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి, ఫలాపేక్ష లేకుండా చేయాలి, నిర్మలమైన మనస్సుతో చేయాలి. అప్పుడు అది సాత్విక తపస్సు అవుతుంది. మరి ఈ సాత్విక తపస్సు ఎవరు చేయాలి అంటే, నరైహి అన్నాడు పరమాత్మ. నరులు అంటే కేవలం పురుషులే కాదు, మానవులందరూ, స్త్రీలు, పురుషులు, కుల, జాతి, మత భేదం లేకుండా ఎవ్వరైనా చేయవచ్చు. ఎటువంటి ఆంక్షలు లేవు. ఇది మగవాళ్లే చేయాలి, ఆడవాళ్లు చేయకూడదు అని కొంతమంది మన స్వంత భావాలు ప్రకటిస్తుంటారు. కానీ పరమాత్మ మాత్రం మానవులలో ఎటువంటి భేద బుద్ధి ప్రకటించలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ తపస్సులను ఎవరైనా ఆచరించవచ్చు. మానవుల చేత ఫలాపేక్ష లేకుండా అమితమైన శ్రద్ధతో, నిశ్చలమైన మనస్సుతో చేయబడే శారీరక, వాచిక, మానసిక తపస్సులను సాత్విక తపస్సు అంటున్నాడు పరమాత్మ.